హాయ్ అండి. మనం ఈరోజు లెహంగా స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో ఈజీగా తెలుసుకుందాం. లెట్స్ గో వీడియో. నేనైతే ముందుగా నడుము వచ్చేసి ఈ పాపకి, చిన్న పాపే 10 years పాప, తనకి నడుములో వచ్చేసి 28 ఉంది. నేను ఈ లెంత్ అనేది 14 తీసుకున్నాను, 1 inch ఎక్స్ట్రా తీసుకున్నాను, ఖర్చులో కావాలి కాబట్టి. ఓకే, దీనికైతే మనం లైనింగ్ అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వీడియో, మీరు నేర్చుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్. ఓకేనా? లెంత్ ఈ పట్టీకి నేను లోపలైతే 2 meters క్లాత్ తీసుకొని కుచ్చులు పెట్టేసుకున్నాను. మనం రెడీ చేసుకున్నాం కదా ముందు పట్టీ, రైట్లో పెట్టేసుకొని మనం ఇలా అయితే కుచ్చు పెట్టుకోవాలి. అలాగే ఒరిజినల్కి కూడా ఇలా అయితే కుచ్చు పెట్టేసుకోవాలి. ఓకేనా? క్లాత్ అయితే లోపలికి పెట్టాలి, ఎందుకంటే పాప అయితే చాలా సన్నగా ఉంది. ఇలాగా క్లాత్ అంతా దీనికి సరిపోవాలి, పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి కుచ్చులు పెట్టుకోవాలి. కానీ మిగిలిపోయింది క్లాత్ చాలా. కొంచెం మిగిలిపోయింది, అందుకని నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి దీనికి పట్టి ఇలా పెట్టుకొని ఇలా పట్టి వేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓకేనా? మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి మనము. అయితే చేస్తుంది కుచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాము.
మనకైతే ఇలా అయిపోయింది కదా. తర్వాత సైడ్ ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడైతే సైడ్లో స్టిచ్చింగ్ వేసేసుకుందాము. ఓకేనా, ఇలా పెట్టేసి ముందు ఇక్కడైతే నేను ఖర్చు ఉంది కదా, ఇలా అయితే స్టిచ్చింగ్ చేయాలి. పట్టిలాగా వేసేసుకుంటాను. రేపు పొద్దున ఆ పాప పొడవైనా కూడా మనకి ఇప్పుకునేడానికి అయితే బాగుంటుంది. నేను ఇదైతే కింద పట్టీ అయితే మొత్తం స్టిచ్ చేసుకున్నాను, ఇలా పట్టీలాగా వేసేసి. ఓకేనా, ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేస్తే లంగా అయిపోతుంది. ఓకేనా, క్లాత్ కొంచెం అంతే ఎక్కువ వచ్చిందని కట్ చేసేసాను. ఓకేనా, ఇంకా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనమైతే సైడ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. ఇలా సమానంగా పట్టుకొని 4 పట్టుకొని ఇక్కడ నుంచి రఫ్ చేసుకుందాం. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. నేను అన్నీ పోస్ట్ చేస్తాను వీడియోస్. ఓకేనా, నేను ఎక్స్ట్రా కదా అది అయితే కట్ చేస్తున్నాను. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వబాకండి, ఇది ఎక్స్ట్రా కొంచెం ఉందని నేను తీసేస్తున్నాను అంతే. లైనింగు ఒరిజినల్, మళ్ళీ ఒరిజినల్ పైన లైనింగ్ మొత్తం ఇలా పట్టుకొని అయితే మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. అంతేనండి, లెహంగా అయితే చాలా ఈజీ. మనం కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనా, అన్నీ పెట్టేసుకొని సమానంగా అంతేనండి. ఇలా మనం 2 స్టిచ్చెస్ వేసుకున్నాం అనుకోండి, స్టిఫ్గా ఉంటుంది లెహంగా. ఓకేనా, ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను నేను. ఇక్కడైతే నీట్గా కట్ చేసేసి నేనైతే ఓవర్లాక్ వేస్తానండి. నా దగ్గర ఓవర్లాక్ మిషన్ కూడా ఉంది. మరి ఈ వీడియో అంతే. ఓకేనా, లెహంగా అయితే ఇలా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఓకే, మరి బాయ్.